నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం రోజూ చేసే పనుల్లోనే ఎంత సైన్స్ దాగి ఉందో ఎప్పుడైనా గమనించారా? రండి, ఈరోజు మనం మన జీవితంలోనే దాగి ఉన్న ఆ సైన్స్ని కనిపెట్టడానికి ఒక సరదా ప్రయాణం చేద్దాం. సరే, ముందుగా ఓ చిన్న పజిల్తో మొదలుపెడదాం. ఆలోచించండి, ఇంత పెద్ద సముద్రంలో నీళ్లతో ఉప్పు పూర్తిగా కలిసిపోయి ఉంటుంది కదా. మరి ఆ నీటిలో నుండి స్వచ్ఛమైన తెల్లటి ఉప్పును ఎలా తీస్తారు? వినడానికి కాస్త అసాధ్యంగానే ఉంది కదూ, కాని ఎలాగో తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో మనకిద్దరు గైడ్స్ ఉన్నారు. వాళ్లే మల్లీ, వలీ. వీళ్ళిద్దరూ చాలా చురుగైన పిల్లలు. వాళ్ల వేసవి సెలవుల ట్రిప్లో వాళ్లు చూసిన వింతలు, విశేషాల్లో ఉన్న సైన్స్ ఏంటో మనక్కూడా చూపిస్తారట. ఇంకెందుకు ఆలస్యం, వాళ్లతో పాటు మనం కూడా ఈ అడ్వెంచర్లోకి దూకేద్దాం. వాళ్ల ప్రయాణంలో ఫస్ట్ స్టాప్ హర్యానాలో ఉన్న వాళ్ల నానమ్మగారి ఊరు. అక్కడికి వెళ్లేసరికి పొలాలన్నీ అప్పుడే కోసిన పంటతో, ధాన్యపు రాశులతో నిండిపోయి ఉన్నాయి. వాళ్ల నానమ్మ ఇంట్లో వాళ్లు ఒక్క విషయం గమనించారు. కొంతమంది కూర్చొని ఓ పెద్ద పళ్ళెంలో ఉన్న బియ్యంలోంచి చిన్న చిన్న రాళ్లను జాగ్రత్తగా ఏరి పక్కన పెడుతున్నారు. మనకు ఇది చాలా మామూలు పనిలా అనిపించొచ్చు, కాని దీని వెనుక్కూడా ఒక సైంటిఫిక్ పద్ధతి ఉంది తెలుసా? ఆ పద్ధతినే మనం చేతితో ఏరివేయటం లేదా హ్యాండ్ పికింగ్ అంటాం. అంటే బియ్యం ఒక రంగులో, ఆకారంలో ఉంటాయి, రాళ్ళు వేరే రంగులో, ఆకారంలో ఉంటాయి. కాబట్టి వాటిని ఈజీగా చూసి పక్కకు తీసేయొచ్చు. అచ్చం మన మళ్ళీ తనకిష్టం లేని నల్ల మిరియాలను పులావులోంచి ఏరేసినట్టే అనమాట. ఇక పొలాల దగ్గరికి వెళితే అక్కడ ఇంకో దృశ్యం. రైతులు పెద్ద పెద్ద ధాన్యపు కట్టలను ఓ బండరాయికి గట్టిగా కొడుతున్నారు. అది చూడ్డానికి చాలా కష్టంగా అనిపించింది. అసలు వాళ్ళు ఎందుకలా చేస్తున్నారని వల్లికి భలే ఆశ్చర్యం వేసింది. అప్పుడు వాళ్లమ్మ చెప్పింది, దీన్నే నూర్పిడి లేదా థ్రెషింగ్ అంటారని. అలా గట్టిగా కొట్టడం వల్లే ఆ మొక్కల కాడల నుండి మనకు కావలసిన గింజలు వేరవుతాయట. భలే ఉంది కదా ఈ టెక్నిక్. అయితే గింజలొచ్చేశాయి, కానీ పని ఇంకా పూర్తి కాలేదు. గింజలతో పాటే తేలికగా ఉండే పొట్టు కూడా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా వేరు చేస్తారు? ఏమైనా ఐడియా ఉందా? దానికే ఈ పద్ధతి. దీన్నే తూర్పారబట్టడం లేదా విన్నోవింగ్ అంటారు. చూసారా, అలా పైనుంచి జారి విడిచినప్పుడు బరువుగా ఉన్న గింజలు నేరుగా కింద పడతాయి, కానీ తేలికగా ఉన్న పొట్టు మాత్రం గాలికి అలా ఎగిలి దూరంగా వెళ్ళిపోతుంది. సింపుల్గా గాలిని ఉపయోగించి ఎంత చక్కగా పని పూర్తి చేస్తున్నారో. సరే, హర్యానా పొలాల్లో వ్యవసాయ పద్ధతులు చూశారు కదా. ఇప్పుడు మళ్లీ వల్లిల ప్రయాణం అహ్మదాబాద్, పుదుచ్చేరి వైపు సాగింది. ఈసారి వంటగదిలో సముద్రం ఒడ్డున ఎలాంటి సైన్స్ రహస్యాలు దాగి ఉన్నాయో చూద్దాం రండి. అహ్మదాబాద్లో వాళ్ల అత్తగారింట్లో వంటకి సహాయం చేస్తుంటే వల్లికి జల్లెడ కనిపించింది. పిండిని జల్లించడం మనం ఇళ్లల్లో రోజూ చూసేదే. ఇదే జల్లించడం లేదా సీవింగ్ అనే పద్ధతి. చిన్నగా ఉన్న పిండి కిందకి వచ్చేస్తుంది, పెద్దగా ఉన్న తవుడు లాంటివి జల్లెడలోనే ఉండిపోతాయి. సింపుల్ కదా. ఇక సముద్ర తీరానికొచ్చేసరికే గుర్తుందా, మనం మొదట్లో ఒక ప్రశ్న వేసుకున్నాం, సముద్రం నీటి నుండి ఉప్పు ఎలా వస్తుందని. ఫైనల్గా దానికి సమాధానం దొరికింది. ఆ ప్రాసెస్ పేరే బాష్పీభవనం లేదా ఎవాపరేషన్. అదెలా జరుగుతుందో చూడండి. పుదుచ్చేరిలో వాళ్ల తాతయ్యగారింట్లో వేడివేడి టీ తాగుతుంటే మల్లీ, వల్లీ ఇంకో విషయం కనిపెట్టారు. మనం రోజూ తాగే ఒక్క కప్పు టీలోనే 1 కాదు 2 కాదు, ఏకంగా 3 సైంటిఫిక్ పద్ధతులు దాగి ఉన్నాయంటే నమ్ముతారా? అందులో మొదటి 2 పద్ధతులు చూడండి. ముందుగా టీ పొడి వేశాక అది బరువుగా ఉంటుంది కాబట్టి కప్పు అడుగున సెటిల్ అయ్యేదాకా కాసేపు ఆగుతాం. దీన్నే అవక్షేపణం లేదా సెడిమెంటేషన్ అంటారు. ఆ తర్వాత కింద ఉన్న ఆకులు కదలకుండా జాగ్రత్తగా పైన ఉన్న టీని ఇంకో కప్పులోకి వంపుతాం కదా, దాన్నే తేర్చుట లేదా డీకాంటేషన్ అంటారు. కాని అలా వంచినా కొన్ని ఆకులు వచ్చేస్తాయి. అందుకే అస్సలు ఒక్క ఆకు కూడా రాకుండా ఉండాలంటే ఏం వాడతాం? కరెక్ట్, స్ట్రెయినర్ వాడతాం. ఈ పద్ధతినే వడపోత లేదా ఫిల్ట్రేషన్ అంటారు. స్ట్రెయినర్ ఏం చేస్తుంది? లిక్విడ్ అయిన టీని కిందకి పంపి సాలిడ్గా ఉన్న ఆకుల్ని ఆపేస్తుంది. అచ్చం చేపల వలగాగే అన్నమాట. వాళ్ల ట్రిప్ ఇంకా అవ్వలేదు. చివరిగా వాళ్లు మధ్యప్రదేశ్, షిల్లాంగ్ వెళ్లారు. అక్కడ మరిన్ని తెలివైన రోజువారీ సైన్స్ పద్ధతుల్ని చూశారు. అవేంటో మనమూ చూసేద్దాం.
మధ్యప్రదేశ్లో పెరుగు చిలకటం చూశారు. పెరుగుని కవ్వంతో గట్టిగా చిలికితే తేలికైన వెన్న వేరై పైకి తేలుతుంది కదా, దీన్నే చిలకటం లేదా చర్నింగ్ అంటారు. ఇక షిల్లాంగ్లో ఒక వడ్రంగి రంపపు పొట్టులో పడిపోయిన మేకులను తీయడానికి మ్యాగ్నెట్ వాడటం చూశారు. మ్యాగ్నెట్కి ఇనుము అంటుకుంటుంది కాని చెక్క పొట్టు అంటుకోదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మిశ్రమంలో ఉన్న వస్తువుల లక్షణాలను బట్టి మనం సరైన వేరుచేసే పద్ధతిని ఎంచుకోవాలి. ఇంతటితో వాళ్ల అద్భుతమైన వేసవియాత్ర ముగిసింది. ఇంటికి తిరిగొచ్చాక మళ్ళీ వల్లి ఒక చాలా ముఖ్యమైన విషయం గ్రహించారు. చేతితో ఏరివేయడం, నూర్పిడి, తూర్పారబొట్టడం, జల్లించడం, బాష్పీభవనం ఇలా వాళ్లు చూసిన పద్ధతులన్నీ కేవలం సైన్స్ పుస్తకాల్లోని పదాలు కావు. అవి పొలాల్లో, వంటగదుల్లో, వర్క్షాపుల్లో, ప్రతిచోటా ప్రతిరోజూ ప్రజలు తమ పనుల కోసం వాడుతున్న నిజమైన టూల్స్ అన్నమాట. అంటే సైన్స్ అనేది ఎక్కడో ల్యాబ్లో మాత్రమే ఉండేది కాదు. మనం తినే తిండిలో, మనం వాడే ఉప్పులో, మనం తాగే టీలో, అక్షరాల మన చుట్టూనే మనతో పాటే ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ వల్లీల కళ్లతో చూశారు కదా, ఒక్కసారి మన చుట్టూ కూడా చూద్దాం. మన ఇంట్లో మనం రోజూ ఇలాంటి వేరు చేసే సైన్స్ పద్ధతుల్ని ఏమేం వాడుతున్నామో ఆలోచించండి.